తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఈ తరం పిల్లలు. రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. కథ వింటాము. ఆదివారం స్కూళ్లకి ఆఫీసులకి సెలవు. ఆ సెలవంటే శ్రీవారికి పిల్లలిద్దరికీ పండగ. కానీ నాకు తగని చికాకు. సోమవారం నుంచి శుక్రవారం వరకు గడిచే దినచర్య శనివారం నాటికి అస్తవ్యస్తం అయిపోతుంది. శనివారం నాడు 2 గంటలకే పిల్లలిద్దరూ ఇల్లు చేరుకుంటారు. భోజనం కూడా చెయ్యకుండా టీవీ ఎదురుగా కూర్చొని టకటక ఛానళ్లు మార్చేస్తూ సౌండ్ పెంచేస్తారు. దానికి నా చెవులు గడియలు పడినట్లే అయిపోతుంది. శశి బాబు భోజనం, టిఫిను టీవీ దగ్గరే. రాత్రి 10:30 వరకు ఇదే గోల. ఆ తర్వాత ఆవులిస్తూ మమ్మీ రేపాదివారం ఏంటి ప్రోగ్రాం అంటూ తమ గదిలోకి నడుస్తారు. జవాబు చెప్పకపోతే నా వైపు విసుగ్గా చూస్తూ, ఆదివారం ఇంట్లోనే ఉంటే బోర్ మమ్మీ, డాడీతో చెప్పి ప్రోగ్రాం ఏదైనా అరేంజ్ చెయ్యి. ఇదిగో రేపు మమ్మల్ని 6ంటికే నిద్రలేపవద్దు అంటూ ముసుగు బిగించేస్తారు. ఇంక శ్రీవారు రేపు ఆదివారం అనగా శనివారం రాత్రి 2 గంటల వరకు శంకరంగారింట్లో పేకాట ఆడి ఆడి మెల్లగా వస్తారు. ఆ పేకాట అలవాటంటేనే నాకు తగని అసహ్యం. నా అసహ్యాన్ని ఎన్నోసార్లు ఆయన గారి దగ్గర వివరించిన ఆయన తలకి ఎక్కితేగా, నీకిష్టం లేదనేగా మరింటి నుంచి శంకరం ఇంటికి మార్చింది అంటున్న ఆయన్ని ఏం చెయ్యాలి? ఆవేశం వచ్చిన అసహ్యాన్ని ఆవేశాన్ని మింగేయటం అలవాటు చేసుకున్న నా మీద నాకే కోపమొస్తూ ఉంటుంది. మమ్మీ అన్న పిలుపుకి ఆ ఆలోచనల్లోంచి బయటపడి, ఏంటి శశి అన్నాను. రేపు జూ పార్కుకి వెళదాం అని డాడీకి చెప్పు అని మళ్ళీ దుప్పటి ముఖం మీదకి లాక్కుంది శశి. ఈ కాలం పిల్లలు ప్రతి ఆదివారం ఏదో ఒక కొత్త ప్రోగ్రాం కావాలి అంటారు. ఇదే వయసులో నా ఆలోచనలు ఇలా ఉండేవా? ఉండేవి కావు. అన్నయ్య పట్నంలో డిగ్రీ చదువుతూ సెలవులకొచ్చినప్పుడు నాకు పండగే. ఇద్దరం కలిసి ఆడుతూ పాడుతూ పెరట్లో ఉన్న మొక్కలకి పాజులు చేసి బావిలో నీళ్లు చేది పోసేవాళ్ళం. అవి పువ్వులు పూస్తే మురిసిపోయేవాళ్ళం. వంటగదిలో అటకెక్కి పాత సామాన్లు సర్దటంలో అమ్మకి సాయపడేవాళ్ళం. ఒళ్లంతా బోజంటిన అన్నయ్య చెరువుకెళ్ళి స్నానం చేసి నాకిష్టమని ఎర్రవి తెల్లవి కలువ పూలు తెస్తే ఎంతో మురిసిపోయేదాన్ని. ఆ తర్వాత నానమ్మ పెట్టే చద్దన్నం, ఆవకాయి, మీగడ పెరుగు వేసుకుని తిని ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. రాత్రిపూట ఆరుబయట నులక మంచం మీద పడుకుని హిందీ సినిమా పాటలు పాడే అన్నయ్యంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. ఆ పాటలని నేను పుస్తకంలో రాసుకుని ఆ తర్వాత కోదిరాగాలు తీస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉండేది. ఆ బాల్యం ఎంత మధురంగా ఉండేది. హైస్కూలు చదువు పూర్తి చేసి అన్నయ్య దగ్గర బస్తీలో ఉండి కాలేజీలో చేరతానని మారాం చేస్తే, నాన్న మౌనం వహిస్తే ఆడపిల్లకి హైస్కూల్ చదువు చాలదు అని అమ్మ విసుక్కుంటే నాకు ఎంత ఏడుపొచ్చిందో. అప్పుడు నానమ్మ నన్ను దగ్గరగా తీసుకుని, అమ్మలో మీ నాన్నకి మీ అన్నయ్య చదివే బరువయ్యి ఏటికి ఎకరం పొలం అమ్మటం నీకు తెలుసుగా అమ్మా? అదీగాక నీకు ఎంత కట్నం పోస్తే వస్తాడో వరుడు అన్నప్పుడు డిగ్రీ చదివి ఐఏఎస్ చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న కోరిక తీరే అవకాశం ఈ జన్మకి లేదని తెలిసి కృంగిపోయే నాకు రాత్రిపూట ఏవేవో కథలు చెప్పేది. నానమ్మ చెప్పే కథల్లో హీరో అద్భుతమైన సాహసాలు చేసేవాడు. ఆ కథలు వింటూ అలాగే నిద్రపోయే నాకు కలల్లో ఆ హీరో కనిపించేవాడు. సత్యభామ, నాతో షికారుకొస్తావా అనేవాడు. నాకు భయం అంటున్న నన్ను తన చెయ్యి అందించి, నేనుండగా నీకేం భయం అంటూ గుర్రం మీదకెక్కించి గుర్రాన్ని దౌడు తీయించేవాడు. కొండలు కోనలు నదులు లోయలు తిప్పుతూ ఉంటే నా మనసులో ఏవేవో మధురమైన ఊహలు. ఆ ఊహల మధ్య ఊగుతూ ఉండగా తెలతెలవారే వచ్చే సమయం అయ్యేది. అంతే, పంచకళ్యాణి గుర్రం నన్ను ఢామని కింద పడేసి పోయేది. అంతే, కల కరిగిపోయేది. మెలకు వచ్చేది. అమ్మ వంటగదిలో కవ్వంతో మజ్జిగ చిలుకుతూ పాడే తెల్లవారా వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పడుకున్నావులేరా పాట శ్రావ్యంగా వినిపిస్తూ ఉండేది. అందమైన కల కరిగిపోయిందే అని చెడ్డ కోపం వచ్చేది. ఇంక నానమ్మ మేలుకొలుపు ప్రారంభించేది. అమ్మలో ఆడపిల్లవు, త్వరగా లేవటం అలవాటు చేసుకోమ్మా అంటూ. నాయనమ్మ చేసిన అలవాటు ఎంత మంచిదో. ఆనాడు కాదు,
ఈనాడు తెలుస్తోంది. ఇక పండుగల్లో చెప్పలేనంత సంతోషం. అక్కలు పావలు వస్తున్నారంటే సంతోషం, వెడుతున్నారంటే విషాదం. ఆ బాల్యం ఎంత బాగా గడిచింది. ఇంకా పెళ్లి ప్రయత్నాలు అయినాయి. ఓ పెళ్లి కొడుకు వచ్చాడు. చూశాడు, వెళ్ళాడు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడే అమ్ములు? నానమ్మ రహస్యంగా అడిగింది. నువ్వు చూశావుగా, కోపంగా అన్నాను. నీ ఉద్దేశం చెప్పమ్మా, నానమ్మ నవ్వుతూ అంది. నువ్వు చెప్పే కథల్లోని రాజకుమారులా లేడు. నానమ్మ బోసినోటితో నవ్వింది. అమ్మలు, కథలు వేరు, జీవితం వేరమ్మా అంది వేదాంతిలా చూస్తూ. అతని పేరు అస్సలు నచ్చలేదు. వినాయకరావుట. ఛీ అన్నాను ఉక్రోషంగా. అది వాళ్ళ తాతగారి పేరట. పేరు విషయం వదిలే, కాని కుర్రాడు బావున్నాడు కదూ. చెల్లాయి, అతని పేరు వినాయకరావు. సరే, అతను కుడుముల పోటీలో 2 సార్లు పాల్గొని గెలిచాడట. అన్నయ్య మాట అది. నానమ్మ మళ్లీ నవ్వింది. ఆ తిండిపోతు పెళ్ళికొడుకు నాకొద్దు అంటూ బొంగు ముద్దు పెట్టాను. అయినా నానమ్మ నా మాటని కేర్ చెయ్యలేదు. అబ్బాయి, ఈ సంబంధం అన్ని విధాలా బావుంది, ఖాయం చేసే అంది కొడుకుతో. 50,000కి ఒక్క పైసా కూడా తగ్గుము అంటున్నారమ్మా అన్నాడు నాన్న. అయినా పర్లేదు, నా పేరున ఉన్న ఎకరం పొలం అమ్మేద్దాం అంది. అంటే అది ఆర్డరే, దానికి తిరుగులేదు. ఆ రాత్రి రోజు అలవాటుగా కథ ప్రారంభించింది నానమ్మ. రాజకుమారుడి వర్ణన మార్చేసింది. ఈ రాజకుమారుడు ప్యాంటు షర్టు వేసుకుని గుర్రం బదులుగా స్కూటర్ ఎక్కి వచ్చాడు. వెర్రి ముఖాన్ని అంతా ఊపుడుతూ విని తర్వాత అనుమానం వచ్చి ఆలోచిస్తే సాయంకాలం వచ్చిన పెళ్ళికొడుకు ఆకారం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. నానమ్మ చిలిపితనం అప్పుడు అర్థమయ్యింది. ఈ కథ వినను. ఆ పెళ్ళికొడుక్కి గుమ్మడికాయంత బొజ్జ ఉంది. నాకీ పెళ్ళొద్దు అన్నాను కోపంగా. అతని పేరే వినాయకరావు, మరి బొజ్జ ఉండదు. అయినా అతడు చాలా మంచివాడట అమ్మలు. భర్త అందగాడు కాదు, మంచి మనసున్నవాడు కావాలమ్మా. మీ తాతయ్య మంచివారు కనుకనే నా జీవితం పూలతెరులా సాగిపోయింది. పిచ్చి తల్లి, ఎంతో అనుభవంతో చెప్తున్నాను, నా మాట వినమ్మా అంటూ తన మెడలోని 4 వరుసల చంద్రహారాన్ని తీసి నా మెడలో వేసింది. అంతే, నా మనసులో సంకోచం ప్రారంభమయ్యింది. ఈ పెళ్లి ఒప్పుకోటానికి నానమ్మ ఈ గొలుసు ఎరచూపుతోందా అని. ఆ తర్వాత నానమ్మ మాటకి తల వంచి వినాయకరావుని పెళ్లి చేసుకున్నాను. వినాయకరావు చేయి పట్టుకుని కొత్త కాపురంలోకి అడుగుపెట్టాను. అంతే, నా కళ్ళల్లో రాకుమారుడు కనిపించటం మానేశాడు. ఆ బాల్యంలో ఎంత అమాయకత్వం! ఈ కాలం పిల్లలో మచ్చుకైనా మచ్చుకు కూడా అమాయకత్వం కనిపించటం లేదు. వయసుకి మించిన తెలివిగా కనిపిస్తున్న వీళ్ళని చూస్తూ ఉంటే చికాకు వస్తూ ఉంటుంది. వీళ్ళలా పెరగడానికి కారణం సినిమాలు, టీవీలు, ఇంగ్లీష్ చదువులు, పట్నవాసం జీవితాలు, చిన్న కుటుంబాలు అయ్యుండొచ్చు. నా బాల్యం అలా గడిచిన ఆ రోజులు ఇప్పుడు లేవు. నానమ్మ లేదు, అమ్మా నాన్న లేరు. అన్నయ్య అమెరికా వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా మిగిలాను. ఇప్పటి విషయానికొస్తే అంతా హడావుడే. ఇవాళ ఆదివారం. పిల్లలిద్దరూ ఎలాగో లేవరు. శ్రీవారినన్నా లేపుదామని బెడ్రూంలోకి వెళ్ళాను. లేవండి అన్నాను దుప్పటి లాగుతూ. 7 గంటలయిందని టైం కూడా చెప్పాను. అమ్మా ఆశ, ఇవాళ ఆదివారం, 9కి లేపు. అప్పటికి టొమాటో బాత్ వేడివేడిగా చేసి ఉంచు అంటూ ముసుగు బిగించేశారు. నాకు ఒళ్ళు మండింది. ఇవాళ ఆదివారం కనుకనే అప్పలమ్మ రానని కబురెట్టింది. నేను గిన్నెను కడగలేదు. ఇవాళ టిఫిన్ నై, వంట నై, మీ ఇష్టం. ఆదివారం అయితే అప్పలమ్మ ఎందుకు రాదట? లేచి కూర్చుంటూ అడిగారు. ఆదివారమే, దాని మొగుడికి సెలవట. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లాలట. అక్షరం అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాను. సత్య, దాని కబుర్లకి నువ్వు జాలి పడకూడదోయ్. నీ జారి గుండె చూసే అది టోకరా వేసేస్తూ ఉంటుంది. అచ్చం మీలానే. శ్రీవారు గతుక్కుమన్నారు. క్రితం ఆదివారం నేను పని ఉందని చెప్పి ఆఫీసుకు కాక సినిమాకి వెళ్ళాననుకో, అది చూసింది అనుకో, అయినా నీకు చెప్పాలా? అంతేకాదు, మీరు మీ ఆఫీసరు గారు భార్యతో రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాంకి రావటం, మీరు వాళ్ల వెంట దారి చూపిస్తూ వచ్చి కుర్చీలు చూపటం, చేతులు కట్టుకుని నిలుచోవడం. కోపం ఆపుకోలేక అన్నాను. నీకెలా తెలుసు? నేను నా ఫ్రెండ్తో ఆ ప్రోగ్రాంకొచ్చాను గనుక. శ్రీవారి ముఖం మటమటలాడసాగింది. అంతేకాదు, వెంకటేశ్వరరావు ఇంట్లో పేకాటలో ఎంత డబ్బు పోగొట్టుకుని వచ్చారో కూడా నాకు తెలుసు. ఈ విషయంలో
నా మాట కాస్త కూడా వినటం లేదు. నేనది భరించలేను. శ్రీవారికి చెమటలు పట్టేశాయి. అయినా స్థిమితాన్ని తెచ్చుకుంటూ లేచి, సత్య, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లు ఉండాలి. ఇలా నిలబెట్టి అడగడం సభ్యత కాదోయ్ అన్నారు. సభ్యత అంటే నాకు అర్థం తెలియదు కదూ అంటూ అక్కడ్నుంచి హాల్లో కాళ్ల సోఫాలో కూర్చుండిపోయాను. 12 గంటలైపోయింది. పిల్లలిద్దరూ ఆకలి ఆకలి అంటూ నా కోపాన్ని చూసి తండ్రి దగ్గరికి చేరారు. శ్రీవారు వంట ప్రయత్నంలో సతమతమవుతున్నారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. తెక్క కుదరాలి. లోపల సంతృప్తి పడుతూ అలాగే కూర్చుండిపోయాను. ఇంతలో వాకిట్లో ఆటో ఆగింది. ఎవరు? విసుగ్గా చూశాను. చేతిలో సూట్ కేసుతో 7 ఏడాది క్రితం పెళ్ళయ్యి కలకత్తాలో భర్త దగ్గర కాపురం చేస్తూ వాళ్ల అన్యోన్య దాంపత్యం గురించి వారానికి ఓ ఉత్తరం రాస్తున్న శ్రీవారి గారాల చెల్లెలు సుకన్య రావటం చూసి ఆశ్చర్యంతో లేచి దగ్గరగా వెళ్ళాను. ఏమిటి, ఉత్తరమన్నా రాయకుండా ఇలా వచ్చేశావు అన్నాను. అప్పటి నా కోపం మర్చిపోయి, వదినా అంటూ అమాంతం వచ్చి కావలించేసుకుంది సుకన్య. అత్త వచ్చిందో, అత్త వచ్చింది అంటూ పిల్లలిద్దరూ పరుగున వచ్చేశారు. కారం, పప్పు, పిండి వగైరా అంటుకున్న తువాలు భుజం మీద వేసుకుని చెల్లిని దగ్గరగా వస్తూ కుశల ప్రశ్నలు వెయ్యసాగారు శ్రీవారు. ఏమ్మా, నువ్వు ఒంటరిగా ఇలా హఠాత్తుగా వచ్చావేంటి? బావకారేరి అంటున్న అన్నగారిని హత్తుకుపోయి అన్నయ్య అంటూ పెద్దగా ఏడవసాగింది. ఏమ్మా, ఏమైంది? కావరా పడిపోతూ అడగసాగారు. శివరాం మంచివాడని, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, ఇంకా ఏవేవో చెప్పి 1,00,000 కట్నం ఇచ్చి నాకీ పెళ్లి చేశారు. నువ్వు నాన్నా కలిసి. పెళ్ళైనా నేను కలకత్తా వెళ్ళిన 3 నెలలు నన్నెంతో బాగా చూశాడు. కాని తర్వాత సరిగ్గా ఇంటికి రాకపోవటం, జీతమంతా తాగుడకి రేసులకి తగలేస్తూ తిరుగుతున్నారన్నయ్యా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది సుకన్య. హా, శివరాం అలా చేస్తున్నాడా? చెల్లెలి తల నిమురుతూ బాధగా అడిగారు. అవునన్నయ్యా, నేనెంతో ప్రయత్నించాను ఆయన్ని ఆ అలవాట్ల నుంచి మార్చాలని. అతను వినటం లేదు. పైగా నా అలవాట్లు మానుకోను, ఉంటే ఉండు పోతే పో అన్నాడు. ఆ? శ్రీవారి ముఖం కోపంతో ఎర్రపడింది. శివరాం కనుక ఎదురుగా ఉంటే చావబాదేసే అంత కోపం ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. అన్నయ్య, నేను ఇంకా ఆ మొగుడితో కలిసి ఉండలేను. నాకు డైవర్స్ కావాలి. ఈ విషయం నాన్నకి ఇష్టముండదు. అందుకే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేదు. వదినా, నా బాధని అర్థం చేసుకోగలరని మీ దగ్గరకొచ్చాను. వదినా అంటూ నా దగ్గరకొచ్చింది సుకన్య కన్నీరు తుడుస్తూ. సుకన్య, కన్నీరు రానియకు. నీకిష్టం లేని వ్యక్తితో కలిసి బ్రతకమని నేను చెప్పను. నాకు ఇష్టం లేని పేకాట వ్యసనాన్ని మీ అన్నయ్య వదలటం లేదు. నా ఇష్టాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఆయన కాస్త కూడా వినటం లేదు. పద, మనమిద్దరం బయటికి పోదాం. మన కాళ్ల మీద మనం నిలబడి బ్రతుకుదాం అంటూ సుకన్య చేయి పట్టుకుని లేవదీయపోయాను. వదినా, ఏమిటిది? అన్నయ్యని వదిలి బయటికి వెళ్ళిపోతావా? టక్కున ఏడుపు మానేసి నా ముఖంలోకి ఆశ్చర్యంగా చూడసాగింది. అవును సుకన్య, మీ అన్నయ్య కూడా పేకాట వ్యసనానికి జీతంలో సగం డబ్బు తగలేస్తున్నారు. ఇలా అయితే ఆ 2 పిల్లల్ని పెంచి పెద్ద చేయటం, చదువులు చెప్పించటం ఎలా? వాళ్ల భవిష్యత్తు ఏం గాను? నువ్వే చెప్పు. ఉవికి వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ అన్నాను. సుకన్య నమ్మలేనట్టుగా చూస్తూ, అన్నయ్య, వదిన చెప్పేదంతా నిజమా? నిలదీసినట్లు అడిగింది. శ్రీవారు తలదించుకున్నారు. సుకన్య, చూశావుగా, పద పోదాం అన్నాను దృఢంగా అడుగులు వేస్తూ. సత్య, నీ బాధ నాకర్థమైంది. జన్మలో మరెప్పుడు ఆ వ్యసనం జోలికిపోను. మనిద్దరం కలిసుంటేనే పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలం. సుకన్య సమస్యకి ఓ పరిష్కారం చూడగలం అంటున్న శ్రీవారి మీద కోపమూ వచ్చింది, జాలి వేసింది. తన చెల్లెలికి బాధ కలిగినప్పుడు కాని నా బాధని అర్థం చేసుకోలేనందుకు కోపము, ఇప్పటికైనా ఓ మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషమూ కలిగింది. కాని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడైనా అమాయకత్వంతో వెళ్ళొద్దమ్మా అని నా దగ్గరకు రాని శశి బాబుని చూస్తూ ఏ తరం పిల్లలు అనుకుంటూ వంటగదిలోకి నడిచాను. కాని శశి బాబు గుసగుసగా మాట్లాడుకోవటం విని ఆగాను. బాబు, ఏంటి మమ్మీ డాడీని అలా బెదిరిస్తోంది? మమ్మీ పద్ధతి నాకు నచ్చలేదు అంటుంది నా కూతురు. నేను పెంచుతున్న కూతురు శశి. అవును, నాకు నచ్చలేదు అంటున్నాడు బాబు.
ఆ మాటలు విన్న నేను నిర్ఘాంతపోయాను. ఈ తరం పిల్లల్లో అమాయకత్వం లేదు కానీ ఆలోచన ఉంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.